హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ ఆనియన్ పకోడీ అల్లం టీ అండి. చల్లని వాతావరణంలో వర్షం కురుస్తున్నప్పుడు ది బెస్ట్ కాంబినేషన్ అయిన అల్లం టీ ఆనియన్ పకోడీ తిన్నామంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ రెయినీ వెదర్ లో వెచ్చగా అల్లం టీతో కమ్మటి ఆనియన్ పకోడీ తింటుంటే కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. లేట్ చేయకుండా ప్రొసీజర్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇలాంటి మరెన్నో క్విక్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ముందుగా ఆనియన్స్ ని మిర్చిని కట్ చేసుకుని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి ఆనియన్ పకోడీ కోసం కావాల్సినంత శనగపిండిని అంటే 1.5 కప్పు వరకు శనగపిండిని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ వాము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర పొడి, కారం పొడి, వంట సోడాను యాడ్ చేసేసి, అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసేసి చేతులతో అన్ని కూడా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఆనియన్ పకోడీ కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిని బాగా కలుపుకోవాలండి. పిండిని ఇలా బీట్ చేసుకుంటూ బాగా కలుపుకోవడం ద్వారా బజ్జీ కన్సిస్టెన్సీ త్వరగా స్మూత్ అవ్వడమే కాకుండా జీలకర్ర వాము ఫ్లేవర్ పిండికి పట్టేసి చాలా త్వరగా మగ్గిపోతుందండి. మనకు ఆనియన్ పకోడీ వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న 3 ఆనియన్స్ ని, అలాగే సర్కిల్స్ గా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని పిండిలోకి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇక్కడే ఉప్పును కూడా చెక్ చేసి కానట్లయితే యాడ్ చేసి మరీ కలుపుకోండి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేయండి. అంతకంటే ఎక్కువగా ఉంచినట్లయితే ఉల్లిగడ్డలోని వాటర్ అంతా ఊరిపోయి పిండి లూజ్ గా తయారవుతుందండి. జస్ట్ 2 మినిట్స్ మాత్రమే పక్కన పెట్టేయండి. అలా ఆ లోపు అల్లం టీ కోసం టీ కాచుకునే బౌల్లోకి టీ కోసం కావాల్సినన్ని పాలను యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మీగడతో సహా పాలను యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు టీ పొడిని యాడ్ చేసుకున్నాక 2 ఇంచుల వరకు అల్లాన్ని తీసుకుని దంచి బాగా స్మాష్ అయ్యాక ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దంచిన అల్లాన్ని యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ కొత్త అల్లాన్ని వాడానండి. మీ దగ్గర పాత అల్లం అవైలబుల్ లో ఉన్నట్లయితే తప్పకుండా అదే యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పైగా పాత అల్లంలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల అల్లం ఫ్లేవర్ అన్నది టీలోకి త్వరగా పట్టేస్తుందండి. సో తప్పకుండా పాత అల్లం ఉంటే అదే వాడేసేయండి. 1 నిమిషం పాటు మరలించేసి ఒక పొంగు వచ్చిన తర్వాత వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి సన్నని మంట మీద మరగనివ్వండి కాసేపు. ఆలోపు మనం ఆనియన్ పకోడీని ఇలా బాగా కలిపేసుకొని వేడి నూనెలోకి వాయిల్ గా వదులుకుంటూ మీడియం మంట ఉంచేసి ఆనియన్ పకోడీని బాగా వేయించుకోవడమేనండి. ఇలా వేడి నూనెలో వేసేసి కలర్ టర్న్ అయ్యేంత వరకు బాగా వేయించుకొని పక్కన తీసుకోవడమేనండి. ఇలాగే అన్ని వాయిలను వేసుకొని బాగా కాల్చుకొని సపరేట్ చేసుకుంటే మనకు ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. చూసారా, సేమ్ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. రెసిపీ కూడా ఫాస్ట్ గా అయిపోతుందండి. మనకిక్కడ అల్లం టీ కలర్ మారిపోయి మంచి స్మెల్ వస్తుందండి. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం అల్లం టీలోకి చక్కెర కానీ బెల్లం కానీ ఏం వేయలేదండి. ఇక్కడ మరుగుతున్నప్పుడు బెల్లం అస్సలు వేయకూడదు. చక్కెర యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ స్టేజ్ లో యాడ్ చేసుకొని మరిగించుకోండి. నేనైతే ఇక్కడ బజ్జీ రెడీ అయిపోయింది. మరిగించుకున్న అల్లం టీని కూడా ఇలా వడగట్టేసిన తర్వాత మాత్రమే సర్వ్ చేసుకునే ముందు స్వీట్నెస్ కి తగ్గట్టుగా బెల్లాన్ని కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చండి. బెల్లము అల్లం కలిసిన అల్లం టీ చాలా బాగుంటుంది. పైగా చాలా హెల్దీ కూడా. ఇలా తయారు చేసుకోవడం వల్ల అల్లం టీ అస్సలు విరిగిపోదు. సో ఈసారి అల్లం టీని ఇలా ట్రై చేయండి. వేడి ఆనియన్ పకోడీతో అల్లం టీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఈసారి మీ ప్రాంతంలో వర్షం కురిసినప్పుడు ఈ కాంబినేషన్ ట్రై చేయండి. ఖచ్చితంగా అందరూ ఇష్టపడి తిని మరీ అడిగి చేయించుకుంటారు. మా ఇంట్లో అయితే ఈ కాంబినేషన్ కి మంచి ఫ్యాన్స్ ఉన్నారండి. మీ ఇంట్లో వర్షం కురిసినప్పుడు కానీ ఈ కాంబినేషన్ లేదా అల్లం టీ మాత్రమే ఎంతమంది ఇష్టపడతారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి రుచికరమైన కాంబినేషన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ డైలీ నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీ వరకు చేరాలంటే మర్చిపోకుండా తెలుగింటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.